రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు కూడా ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. బుల్లెట్ ధర్మారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి తెలిసిందా, ఆ విషయం తెలిసిందా? పవన్ కళ్యాణ్ గారిని ఆగంతకులు ఆయన పేషీకి ఫోన్ చేసి బెదిరించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి కొద్దిసేపటి క్రితం విజయవాడ లబ్బిపేట పోలీసులు పట్టుకున్నారని అయితే మనకైతే బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే పోలీస్ అధికారులు బహుశా కాసేపట్లో కమిషనర్ గారి సమక్షంలో కానీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఏం జరుగుతుంది బుల్లెట్ ధర్మారావు గారు? తెలిసిందండి. ముందుగా ప్యానల్లో మిత్రులకు కానీ అక్కడ ఉన్న పాల్గొన్న సోదరులందరూ కూడా రాధారంగ మిత్రుల తరఫున బుల్లెట్ ధర్మారావు నమస్కారాలండి. సార్ గతంలోనే పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే టైపులో వస్తే మేము రాధారంగ మిత్రులు పూర్తిగా స్పందించాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ వాలిన రాష్ట్రం కాదండి మొత్తం ప్రపంచమే తగులబడిపోద్దని ఆనాడే మేము గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అంత దమ్ము ధైర్యం ఉండేది ఎవడికి లేదండి. వెనకాలండి కొన్ని అజ్ఞాత శక్తులు ఆయన ఏదో చేయాలనుకుంటున్నారు. ఆయన మీద రాధారంగ మిత్రమైన మేము అండగా ఉన్నంత కాలం ఆయన ఎంట్రుకు కూడా పీకలేరండి. 100% మేము రాసిస్తాం. ఎందుకంటే ఆయన అందరివాడు, సనాతన ధర్మాన్ని బుధాన్ని వేసుకుని అన్ని కులాలని ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రపంచ దేశాలందరూ కూడా పవన్ కళ్యాణ్కి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మరి మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముద్దు బిడ్డ, మరి ఆయన వారసుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొనియాడుతున్నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. అలాంటి మోడీ గారే మరి పవన్ కళ్యాణ్ గారిని ఇది చేస్తా ఉంటే క్షేమ అది ఏదో అంటారు చూశారు సామెత, శివుడాజ్ఞ లేదే క్షేమైనా కొట్టదని మొత్తం అంతా మోడీ గారు చూసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఏది జరిగినా కూడా తక్షణమే ఆయన ఎటువంటి పరిస్థితులు ఎవరినో వదిలిపెట్టేది లేదు. అది కనుక నిజంగా ఆయనకు తెలిసే మాత్రం అట్లాంటి వారిని ఉరి తీయాల్సిందిగా రాధారంగ మిత్రముల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం బ్రహ్మనాయుడు గారు. రైట్ రైట్ రైట్